ఆత్మహత్యకు ముందు శైలజ ఆరోపించినట్టు ఆమె ఆత్మహత్యకు తాను కారణం కాదంటోంది మృతురాలి పిన్ని. శైలజను కన్నబిడ్డలా పెంచి పెళ్లి చేశామని చెబుతోంది. శైలజ అనిల్ మృతితో పోతంగల్ హెగ్డోలిలో విషాదం అలుముకుంది. యువజంట ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా హెగ్డోలిలో యువ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టించింది. బంధువుల సూటిపోటి మాటలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ విడుదల చేశారు, సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం వాళ్ళ పిన్ని ఎవరైతే అనుమానం వ్యక్తం చేసిన తనకు సూటిపోటి మాటలు మాట్లాడిందని చెప్తుందో ఆ పిన్ని మాతో ఉన్నారు. ఏందమ్మా ఈ వీడియోకి మీరు ఏం చెప్తారు? తప్పు సారు, తప్పు నేను మాట తప్పు సారు. ఆ మాట ఎట్లా వీడియో చేసిండొచ్చు కానీ తప్పు ఆ మాట. నాకు కూడా పిల్లలు ఉన్నారు సారు. మా కొడుకు కూడా మా దగ్గరనే ఉంటాడు సారు, మా దగ్గరనే తింటాడు, మా దగ్గరనే ఉంటాడు సారు. అడగండి సారు, మేము ఎట్లున్నామో మా విలేజ్కి వచ్చి అడగండి సారు, మేము ఎట్లున్నాము. కానీ పిల్లకు మాత్రం ఎట్లా చేసిండ్రు కానీ మాత్రం ఏమన్నారమ్మా? అంతా బాధపడేటట్లు మీరు ఏమన్నారు? మేము ఏమనలేదు సారు, మేము ఏమని మా దగ్గర ప్రేమగా ఉండిపోయింది సారు, నవ్వుతూ ఉంటే సారు. ఎవరి పేరు చెప్పండి, మా పిన్ని వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఎందుకు చెప్పాలి? అట్లా ఎందుకు అయిందో మాకు తెలియదు సార్, నిజంగా ప్రామిస్ సార్. మేము ప్రేమగా పెంచినాం సారు, ప్రేమగా పెంచినాం. 20 కింద సార్ ఇది. కానీ ఉన్నది ఇట్లా ఉన్నది పోయింది. నేను పనికి వెళ్ళిపోతుంటే డైలీ పనికి వెళ్ళిపోతుంటే ఉంటా అంటే ఉండు మమ్మీ అన్న. ఇంకా నేను చూడలేదు సారు, మా ఆయన చూసిండు. ఫస్ట్ పిన్ని పిన్ని అని చెప్తుంది. తప్పు సార్ అది. తప్పు సార్, ఆ మాట అయితే తప్పు సారు. మీ విలేజ్లో వచ్చి అడగండి సార్ కావాలండి. వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు. ఏం జరిగింది అసలు? ఎట్లా ఉంటుండే? ఏంది? బాగానే ఉంటుండే సార్, మంచిగా ఉంటుండే సార్, మంచిగా ఉంటుండే. చిన్నగా ఉన్నప్పుడు 2016లో అమ్మ చనిపోయింది సార్. అప్పటి నుంచి నేనే పెద్ద చేసిన సార్, పెద్ద చేసిన. నాన్న తాగబోతు సార్, 2 పిల్లలకు కూడా నేను పెద్ద చేసిన సార్. వీడియో చూసారా మీరు? చూసారా సార్? అది అబద్ధం సార్. మా పిల్లలకు మేము ఎందుకంటాం సార్? అట్లా మేము పెంచినాం, మేము పెళ్లి చేసినాం, మేము ఎందుకంటాం సార్? మరి ఆత్మహత్య చేసుకున్న కారణం ఏంది? మీకేమైనా చెప్పింది ఎప్పుడన్నా? మాకేం చెప్పలేదు సార్. ఇంట్లో అత్తగారి ఇంటికాడే మరి ప్రాబ్లం ఉంటే మాకేం చెప్పకుండా చిన్నానా నేను ఈ అబ్బాయికి చేసుకుంటా అంటే మేము ఆ అబ్బాయికే చేయించినాం. లవ్ మ్యారేజ్? అవును సార్, లవ్ మ్యారేజ్, రిలేషన్ చుట్టమే. ఆ అబ్బాయికి చేసుకుంటా అంటే అమ్మాయికి ఆయనకే చేయించినాం సార్. మేము జంట చూసినాం సార్, నాకు మంచిగా చూసుకుంటా అన్నాడు సార్, మంచిగా ఉండేది సార్. ఏమైనా గొడవలు ఉన్నాయి ఇద్దరి మధ్య? ఏం గొడవలు లేదు సార్. ఎట్లుంటుండే మళ్ళీ భార్య భర్తలు మీకు తెలిసి? మంచిగానే ఉంటుండే సార్, మంచిగానే ఉంటుండే, మంచిగా వస్తుండే పోతుండే, మంచిగానే వస్తుండే. ఇద్దరు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు వస్తుండే. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే మీకేం తెలిసింది? మాకేం తెలుసు సార్. ఇక ఏం బాధలు లేవు. సో ఇది మొత్తం మీద అయితే ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. దీనిపైన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అంటే సూసైడ్ ఒక సెల్ఫీ వీడియో తీసింది మృతురాలు, తన పిన్ని వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పింది. కానీ పిన్ని అయితే ఖండిస్తుంది, తనకు కన్నబిడ్డలా పెంచాను, పెద్ద చేశాను, పెళ్లి చేశాను అని చెప్తుంది. సో దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.